కేడీలు కిలాడీలు కిలాడీలకే కిలాడీలు లోకల్ కిలాడీలు ఇగో ఈ కాన్సెప్ట్ మీద ఒక చిన్నపాటి ముచ్చట చెప్పుకుందాం వల్ల ఏమంటారు మీరు? అయ్యో గాంధీ భవన్ ముచ్చటనా అని కారడం ఆడేరులో వాళ్ళ గురించి కాదు, బోర్ కొట్టింది నాకు చెప్పి చెప్పి. కమ్మటి ముచ్చట్లతోని మందిని ముంచి ఉన్నయి లేని అన్ని పొతం చేసే దొంగలు అన్నట్టు. ఇక వాళ్ళ గురించి జర్రంతా చెప్పుకుందాం రాండ్రి మరి చప్పున. పోలీస్ సార్లు పెద్ద మనుషులను తోల్కరాన్రి. అసలే వాళ్ళు ఉత్తపచ్చోళ్ళు కూడా కాదు, మహానుభావులు. వీళ్ళే కదా మంచిగా కూసుండబెట్టి సన్మానం చేస్తారు కావచ్చు అని అన్నట్టే ఉన్నది కదా ఫోజు. ఇక వీళ్ళ ఘనకార్యము చెప్తా. వీళ్ళు తోడు దొంగలు. అట్లా అని ఇండ్లల్లొచ్చి బీరువాలను ఖాళీ చేసే బాపతి కాదు, అంతా ఆన్లైన్ దొంగలు అన్నట్టు. OLX అనే యాప్ ఉన్నది కదా, అందులో పాత సామాన్లు అమ్మకానికి పెడతారు. గట్లనే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కొలువులు చేసే ఒక పిల్లగాడు నా బండిని అమ్ముతున్నా అని యాప్లో పెట్టిండట. ఇక ఇంకేమున్నది, వీళ్ళు రంగంలోకి దిగిర్రు. బండి మంచిగానే ఉన్నది, ఒకసారి టెస్ట్ చేస్తామని అన్నారు. ఇక ఆయనే తాళం చేయించిండు. ఇక వీళ్ళు సాల్ చేసిపోయిర్రు. 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, గంట అయింది, పూట కూడా గడిచింది. వాళ్ళు పోయినోళ్ళు రాలే, ఈయన ఎదురు చూపులు ఆగలే. లాస్ట్కు సినిమా అర్థమైపోయి పోలీసులకు ఫిర్యాదేయండు. ఇక వాళ్ళు ఈ తోడు దొంగలను దొరకబడితే వీళ్ళ ఘనకార్యాలన్నీ బయటపడ్డాయి. అసలైతే వీళ్ళ పనే ఇదట. OLXలా ఎవరన్నా బండి అమ్ముతున్నారంటే చాలు వీళ్ళు పోతారట, టెస్ట్ చేస్తామని షాల్ చేస్తారట, అట్నుంచి అట్టే పరారు. అంతేనా సారు? మహేష్ అనబడే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అతను కౌసల్య కాలనీలో ఉంటాడు, బాచుపల్లి. అతను వచ్చి అతను చేసిన కంప్లైంట్ ఏంటంటే, అదే రోజు 23వ తారీఖున అతను OLXలో ఒక బైక్ సుజుకి యాక్సెస్ 2-వీలర్ అమ్మడం కోసం అతను ఒక యాడ్ పెట్టినాడు. ఆ యాడ్ చూసి అతన్ని ఒక 3 వ్యక్తులు అతన్ని అప్రోచ్ అయ్యి మేము ఆ బైక్ని టెస్ట్ డ్రైవ్, ఆ 2-వీలర్ని టెస్ట్ డ్రైవ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆ వెహికల్ని తీసుకొని అబ్స్కాండ్ కావడం జరిగింది, పరారీ కావడం జరిగింది. దాని మీద అతను నుంచి కంప్లైంట్ చేసినాడు. దాని మీద మేము 59/25 క్లెయిమ్ నెంబర్ 318/303 సబ్సెక్షన్ 2 BNS కింద ఒక FIR రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆ కేసుని బాచుపల్లి ఇన్స్పెక్టర్ గారు అండ్ DI బాచుపల్లి ఛాలెంజ్గా తీసుకొని అన్ని రకాల క్లూస్ని పరిశీలించగా ఒక 3 వ్యక్తులు ఒక ఆటోలో వచ్చినట్టుగా తెలిసింది. ఆ 3 వ్యక్తులను కూడా చాలా కష్టపడి వీళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆగనట. ఇగో ఇవన్నీ వీళ్ళు పొతం చేసిన బండ్లే. ఇక అమ్ముకున్నాయి ఇంకా ఎన్ని గనం ఉన్నాయో. ఇక ఇప్పుడు చెప్పేది ఏందయ్యా అనంటే, గీ యాపులు గీపుల మీదనే పురాగా నమ్ముకొని మునిగిపోకుర్రి. మరీ అమాయకులు లెక్క కూడా ఉండకుండ్రి. నమ్మించి మోసం చేసేటోళ్ళదే కాదు, నమ్మి మోసపోయేటోళ్ళది కూడా తప్పే ఈ కాలంలో. ఇక బాచుపల్లి దొంగలది గట్లున్నదా? ఇక ఇప్పుడు సికింద్రాబాద్ మాంకాలి పోలీస్ టౌన్ కాడి చూడురోల్లా చూసిర్రా నోట్ల కట్టలు. మొన్న బోయిగూడలో ఇంజనీరింగ్ దుకాణంలో తాళాలు వాళ్ళ కొట్టి బీరువాల ఉన్న పైసలు ఎత్తుకుపోయారు దొంగలు. 30 లక్షలట. ఇక వాళ్ళను దొరకబట్టిర్రు. పైసలు కూడా దొరికినాయి, కానీ ఇంకో 2 లక్షలు తక్కువైనాయి. ఎంతో కొంత పాటు. ఆగో